హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కేరళ యుగంధర్ మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ కేరళలో వాయనాడ్ అనే ప్లేస్లో ఎన్నూరు అనే ప్లేస్ అయితే సూపర్గా ఉందండి. ఎన్నూరు కేరళ ఎవరన్నా వచ్చారనుకోండి, వాయనాడ్కి వెళ్తే ఒక టూరిజంగా ఎన్నూరు అనే ప్లేస్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మర్చిపోతే మీరు చాలా ప్లేస్ చూసి నష్టపోతారండి. చాలా చాలా అద్భుతంగా, అందంగా, ఎంతో చాలా చక్కగా ఉంది. ఓకే, అది నేను చూపిస్తాను. ఇప్పుడు బండి పార్కింగ్ చేద్దాం. బ్రో ఒకరికి అందండి బ్రో 90 రూపాయలా? ఓకే, 90 రూపాయలు అంటే ఒకరికి. ఇక్కడ ఏంటంటే మొత్తం జీబులో దొరుకుమాతారండి. ఇక్కడికి వచ్చినాక జీబులో లోపలికి అయితే దొరుకుమాతారు. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు, చూస్తున్నారా? సో ఊళ్ళో పార్కింగ్ చేసి వీళ్ళు జీబులో ఈ విధంగా వెళ్తారు. సో జీబు తీసుకెళ్తున్నారు కదా, జీబులో ఈ విధంగా పైకి అనేది వెళ్తారు. ఓకే, సో మనం చూస్తున్నారా? ఇప్పుడు అయితే ఇదే విధంగా అయితే మనం చూసుకునే అయితే జీబులో అయితే ఈ విధంగా పైకి అయితే వెళ్తారు అందరూ. ఒకరు అయితే. సో ఈ విధంగా ఎంతమంది ఓన్ కార్లో వచ్చినా కానీ, ఓన్ వెహికల్లో ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళ పర్సనల్ జీబులు అయితే వెళ్తారు. ఓకే, వాళ్ళ పర్సనల్ జీబులు అయితే ఇప్పుడు మా ముక్కుంది వెళ్ళి టికెట్ తీసుకొని వస్తారు. టికెట్ మన కార్ అయితే పార్కింగ్ చేయవచ్చానికి అయితే వెళ్తాంది. పార్కింగ్ సరే, గ్లాసులు అంతా వేసుకుంటారా నీట్గా? మావా గ్లాస్ అంతా ఓపెన్ క్లోజ్ చేసుకోండి. మావా రైట్ తీసుకోండి హైవేలోకి. సో ఇలాంటి జీబులు ఉంటాయి. ఇలాంటి జీబుల్లో సో పైకి తీసుకెళ్తారు. ఓకే, ఇప్పుడైతే మనం ఇక్కడైతే బయలుదేరుతాం. ఓకే, మనం ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ నుంచి వాళ్ళు మనం కొంత వెహికల్ వచ్చినా కానీ వాళ్ళ జీబులు అయితే ఇక్కడ పైకి తీసుకెళ్తారు. మినిమం 2 అవర్స్తో 2 గంటల జోపు అంట. మేము 10 అయింది, 11, 12 చాలా ప్లేస్లు అయితే ఉన్నాయి. వెళ్ళామనుకుంటాను కానీ చూద్దాం. సో వాళ్ళ జీబులు అయితే దండిగా ఇష్టమూల జీబులు ఉన్నాయి. వాళ్ళ జీబులు అయితే ఇప్పుడు బయలుదేరుతాం. ఎందుకంటే లోపల పైన ఏమున్నాయి కానీ వాళ్ళు అంటే మన సొంత వెహికల్ అయితే అలౌ చేయరు. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరైతే మిస్ కాకుండా ఈ వీడియో అయితే చూడండి, లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నానన్న. ఓకే, ఇప్పుడు మా టోకన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు 73 అయింది. ఇప్పుడు 76 మాది. బ్రో మన ఎంత? 76, 74 పోయింది. 74. ఓకే, ఇప్పుడైతే వచ్చింది చూడండి. ఇప్పుడు మాది అనుకుంటాను. వీళ్ళు ఎక్కుతున్నారు చూడు. సో ఇప్పుడైతే ఎక్కుతున్నారు అందరూ. సో లోపలికైతే ఎక్కుతున్నాం. ఓకే, ఇప్పుడైతే మేమైతే జీబులో బయలుదేరినామండి. జీబులో వెళ్తున్నాం కదా, ఇదే అనమాట వెళ్ళే రూట్లు అంతా. మంచి పెద్ద పెద్ద ఘాట్ రోడ్లు. మనకి ఎన్నో జీబులు ఎదురు వస్తుంటాయి. చాలా చాలా జీబులు ఎదురు వస్తుంటాయి. ఇది చాలా డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్గా చేయాలండి. పలానా వాళ్ళు ఎవరంటే వాళ్ళు తోలేదేం కాదు ఇలాంటి ప్లేస్లో డ్రైవింగ్. ఓకే, ఇప్పుడైతే వెళ్ళే రూట్గా చూపిస్తాను. చాలా టర్నింగ్లు, ఘాట్ రోడ్ అండి. చాలా పోలీసు వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు. ఏదైనా ఇబ్బంది వస్తే రక్షించడానికి పోలీసు వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు. ఓకే, నేను ఇప్పుడు పైకి వెళ్ళేది రూట్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మనం స్పాట్లకి అయితే వచ్చేసినామండి. ఎంతో హైట్ ఉన్న కొండ పైకి అయితే వచ్చినాం. చాలా చాలా హైట్ ఉంది కొండ చాలా పర్వతాల పైన అయితే మనం వచ్చినామండి. అయినా కానీ మనకన్నా ఇంకా పక్క పర్వతాలు ఉన్నాయి చూడండి. చుట్టుపక్కల లొకేషన్ చూస్తున్నారా? చాలా 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 బాగున్నాయండి. ఇలాంటి ప్లేస్ అయితే కంపల్సరీ ఎవరైనా వాయనాడ్ కేరళకు వచ్చారనుకోండి, కంపల్సరీ ఈ ప్లేస్ అనేది మిస్. ఓకే, ఇప్పుడు వచ్చి మనం పైన వచ్చి దిగి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఓకే, లోపలికి ఎంటర్ అయ్యేదండి. ఇది జీబు ఇక్కడ వరకే, జీబు అక్కడి వరకే ఒక దింపా. సో లోపలికైతే ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. లోపల అయితే మంచి మంచి ప్లేస్లు అయితే చూసి చాలా ఉన్నాయండి. వావ్, సూపర్ కనిపిస్తుందా? ఓ మా పెద్ద లోయే అండి ఇక్కడ. ఓకే, బాగుంది కదా. ముక్కుంది అంటే పైకి వెళ్తానండి. పైకి బల్లో ఉంది. వావ్, అంటే ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్మోస్ట్. ముకుంది అన్నాడు. ఎవరైనా వాయనాడ్ వస్తే ఈ ఊరైతే కంపల్సరీ విజిట్ చేసి వెళ్ళండి. ఓకే,
బా ఓకే, వీడైతే మనం ఫస్ట్ విజిట్ చేసేది ఏంటో చూద్దాం. ఫస్ట్ విజిట్ అయితే ఇక్కడ చూడాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఇదేందో బొమ్మ ఉంది, ఇదేమో బొమ్మ, ఈ బొమ్మ పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఓ బ్యూటిఫుల్, మంచి ప్లేస్. ముకుందు చెప్పినట్లు కెమెరా తీసుకొని రావాలి మావా. వావ్ బా బా, ఏ అలా సూపర్ లొకేషన్. ఇక ప్లేస్ బాగుందిరా. అబ్బా ఇక ఏముందిరా, యా ఏరియా ఇది? ఎన్నూరు. పెంకులతోనే బలా చేసినారండి, బాగుంది. అటు లొకేషన్ ప్లేస్ వావ్ బళ్ళీ ఉంది కదా. ఓనం ఇక్కడ హ్యాపీ ఓనం పువ్వు వేసారు. మా ముకుందు మా చరణ్ అక్కడ వెళ్తున్నారు చూడు. మా మామ అయితే జాంకాయ తినుకుంటా నవ్వులుకుంటా ఓపిగ్గా ప్రశాంతంగా వస్తున్నాడు. హెలికాప్టర్ లైన్ అంతా లాగేది. నాకెట్లా తెలుసు అడుగు, పార్సెల్లో లాతున్నారు, హెలికాప్టర్ తెచ్చుకొని వచ్చి లైన్ లాతున్నారు. ఇది చూసుకుంటే చిన్నపిల్లకాయలు ఆడుకునే చిల్డ్రన్స్ పార్క్, చిన్న పిల్లకాయలు. బలు మావా, బలు ఉంది మావా. ఇది పార్క్. ఓకే, ఎన్నూరు అనేది ఏంటంటే ఒక ఊరు అండి, ఇది ఎన్నూరు అనేది ఊరు. ఇది ఇక్కడికి వచ్చినాక బాగా మామ ఫ్రెండ్ ఎవరు వచ్చినట్టున్నారు. ఎవరు మా ఫ్రెండ్సా? ఎక్కడా? మా అన్న. ఓకే, చిన్నపిల్లకలు ఆడుకునేది చాలా బాగుంది కదా. ఆడమ్మా, వావ్ 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 వా, ఇది ఎన్నూరు అనే పాత పురాణ కాలపు ఇల్లు అండి ఇవి. చూస్తున్నారా, ఎన్నూరు. ముకుంద్ చూస్తుందరా. వావ్ సూపర్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి, బాల్లో ఉందండి. వావ్ నైస్ నైస్. మా పిల్లలు ఎక్కడ వెళ్ళారు? పిల్లకాయలు ఎత్తలా మావా, పోనీ ఎత్తలా, ఎత్తలేదులే.
ఇరుకు జానమా ఓరే. ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. రా వెళ్దాం. బ్రో పాతకాలపు నీళ్ళు తెప్పించేది గాలి. దీని గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే నాకు తెలీదు. చేరికాడేదా ఈ ఊర్లో నువ్వు చెప్పేది అది చేరికాడేది కదా. రండి ఏమో పోయి వేయటమే. ఏమా వ్యవసాయం ఓకే ఓకే ఆదివాసులు వాళ్ళే నల్గొండ బాణాలు ఆడ పైన ఏమో బాణ వానకి ఓకే అర్థమైంది వాళ్ళ ఓకే ఓకే బాణం వెనకేసి పెట్టుకుని ఓకే 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 ముకుంద బ్యాక్ సైడ్ చూసే కొద్దీ చూసేకుండా అండి కేరళలో అయితే ఓకే కంపల్సరీ ఎవరైనా వస్తే అమ్మా ఎవరైనా వస్తే ఈ అంటే ఈ ప్లేస్ అయితే కంపల్సరీ చూసుకో ఏ మనిషి మా మామ ఏందో తిప్పేస్తామో మళ్ళా ఆడికి మావా అదే పల్లె అడుపు ఉన్నాయి రామో దండిగా అది లైటా నాలుగు ఛాయా కంజి వేండి కాఫీ వేండ కంజి మది ఎత్తరా వేళ కంజి మరి అయితే మాకు ఉండదు ఆశయాలా ఏడా తిరిగి ఆడొస్తున్నావా బ్రో? ఏడా తిరిగి ఎక్కడ వస్తున్నాము? కలిపికి బ్రో సోదరం మా ఏం పాడుమా ఇంకాలేరా చాటని ఏమో చేస్తున్నారా? అవుతురా ముకుంద్ ఓ ರಿಪೋರ್ಟ್ ಹಿಡ್ಕತೆ ಓಕೆ 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 ಥ್ಯಾಂಕ್ ಯು ಅಭಿಲಾಷ್ ಓಕೆ ಓಕೆ ചേട്ടൻ്റെ പേരാ? ചേട്ടൻ്റെ പേര് ഓക്കെ ഓക്കെ ആയിക്കോട്ടെ. ലീല ചേച്ചി ഓക്കെ
ఇక్కడైతే అందరికి వాష్రూమ్ కూడా అరేంజ్ చేసింది. వాన వస్తుంది, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ ఇక్కడ పాస్ పోయేది ఇంకా బాగా అరేంజ్ ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే వాన బాగా వస్తుందండి. వాన వచ్చే మూమెంట్ ఉంది, అలా వాన వచ్చేది ఉంది, వస్తూ ఉంది. సో ఆల్మోస్ట్ అయితే మేము విజిట్ అయినాం, మంచిగా అంతా తిరిగినాం, బాగా హ్యాపీ అనిపించింది. రిటర్న్ అయితే వెళ్తున్నాం అండి, రిటర్న్ వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. సో ఈ వీడియో బాగా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఓకే బాయ్ బాయ్. మా ముకుంద్ మాట్లాడతాడు. ఓకే బాయ్. ముకుంద్ ఏమో చెప్తారు, ఓకే బాయ్ బాయ్.